ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో మెరుగైన వసతులు కల్పిస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. కోనరావుపేట మండలం మరిమడ్ల, ఎల్లారెడ్డిపేట మండలం దుమాల ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కలెక్టర్ సందీప్ కుమార్ హా, ఎస్పీ అఖిల్ మహాజన్తో కలిసి గురువారం పరిశీలించారు. ముందుగా ఆర్ట్ గ్యాలరీలు ప్రారంభించారు. కోనరావుపేట మండలం మరిమడ్లలోని విద్యాలయంలో రూ.16 లక్షల అంచనాలతో 8 టాయిలెట్స్ నిర్మాణ శంకుస్థాపన చేశారు. అనంతరం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయా విద్యాలయాల్లో విద్యార్థులతో మాట్లాడారు. మెనూ ప్రకారం భోజనం ఇస్తున్నారా? ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. టాయిలెట్స్, ప్రహరీ విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం గిరిజన విద్యార్థులందరికీ కార్పొరేట్కు ధీటుగా నాణ్యమైన విద్య, వసతి సౌకర్యాలు కల్పించేందుకు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ను ఏర్పాటు చేసిందని తెలిపారు. ఒక్కో విద్యార్థికి సగటున ₹1,09,000 ఖర్చు చేస్తోందని చెప్పారు. ఇక్కడి సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశించడంతోనే ఇక్కడికి వచ్చారని, సమస్యలన్నీ త్వరలోనే పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. 2018 నుంచి 19 వరకు ఆర్థిక సంవత్సరంలో ప్రతి బ్లాక్ పరిధిలో 50% కంటే ఎక్కువ గిరిజన జనాభా ఉన్న ప్రాంతాల్లో ఈ ఎంఆర్ఎస్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆ తరువాత 2022లో కనీసం 20% ఎస్టీ జనాభా కలిగిన ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని సంకల్పించారని తెలిపారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా 728 మంజూరు చేస్తే ప్రస్తుతం 410 స్కూల్స్లో విద్యాబోధన కొనసాగుతున్నదని వివరించారు. సగటున ఒక్కో స్కూల్లో 480 మంది విద్యార్థులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని, దేశవ్యాప్తంగా 1,26,626 మంది విద్యార్థులు చదువుతున్నారని, తెలంగాణలో 23 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలుంటే అందులో 8,309 మంది విద్యార్థులున్నారని వెల్లడించారు. ఒక్కో విద్యార్థిపై సగటున ఏటా ₹1,09,000 ఖర్చు చేస్తున్నారు. అట్లాగే రెసిడెన్షియల్ భవన నిర్మాణం కోసం ₹37,80,00,000 ఖర్చు చేస్తున్నారని, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లోని ఏకలవ్య స్కూల్స్ భవన నిర్మాణానికి ₹48 కోట్ల కేటాయిస్తున్నారని వివరించారు. ఈ పాఠశాలల్లో 10% సీట్లు మాత్రమే ఇతరులకు రిజర్వేషన్ కల్పిస్తారు. 90% సీట్లు ఎస్టీ విద్యార్థులకే, క్రీడల్లో ప్రతిభ కలిగిన ఎస్టీ విద్యార్థులకే స్పోర్ట్ కోటా కింద 20% సీట్లను కేటాయిస్తున్నారని తెలిపారు. Thank you.
Because earlier women have no political rights. If you don't have any political rights, then you don't have any right to vote. Without right to vote, your representation is not considering in the parliament. That is necessary for you to have at least political right. For that right, you have seen the example of French Revolution, where they are talking about liberty, fraternity. Okay, they are fighting for their rights. Okay. Last leader. Last actually we are combining both. Equal class size, because even class sizes are equal. All classes are equal. Class 10, class size 10. If bars will be changed. నేను స్వచ్ఛ భారత్లో భాగంగా వీళ్ళు సింగిల్ ప్లాస్టిక్ నుంచి రీయూజబుల్ ప్లాస్టిక్ ఐటమ్ తయారు చేశాను. వేస్ట్ నుంచి మనం పడే షాట్ నుంచి చేసాం విధంగా చేసేసాం. రైతులకు సంబంధించిన దాంట్లో రైతులకు మనకి సింగిల్ ప్లాస్టిక్ తయారు చేస్తున్నాం. దాన్ని బయటపడే ఒక ఐటమ్గా తయారు చేసి ఇవి కానీ బాటిల్స్ పిల్లలు తయారు చేసి అంటే ఒకటి సపోర్ట్ సరిపోతుంది అంటే ఒకరోజు క్లాస్